కొంచెం సాధ్యం కాదు. అలాంటి టైంలో డాక్టర్స్ ఉంటారు, కన్సల్ట్ చేయొచ్చు, థెరపీస్ ఉంటాయి, టాకింగ్ పవర్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. హీలింగ్ పవర్, టాకింగ్ పవర్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మెల్లగా చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. అనేక మంది డాక్టర్స్ కూడా ఈ అవేర్నెస్ పైన మాట్లాడుతున్న సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా భర్త వేధింపుల కారణం వల్లనే ఇంకా నా పిల్లలని చూసుకోడా అని ఒక అనుమానం వచ్చి పిల్లలిద్దరిని మెత్తతో నిమిరి మరీ ఒత్తేసి మరీ వాళ్ళని చంపేసి ఆ తర్వాత తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయింది. ఏదేమైనప్పటికీ బాల్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇది దారుణం అనే చెప్పొచ్చు. ఒక కుటుంబం అంతా కూడా భర్త చేసిన పనికి ముగ్గురు చనిపోయారని ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త మాత్రం పోలీసుల కస్టడీలో అయితే ఉన్నాడు. మరోవైపు మామ, కూతురు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను మాత్రము భర్త కారణం వల్లనే చనిపోయిందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సిచ్యువేషన్. రైట్. అంటే ఇప్పుడు స్థానికుల నుంచి ఏమైనా దీనికి సంబంధించి సమాచారం అందుతుందా విషయం? అంటే లైక్ ఏం జరుగుతుంది ఏంటి అనే వివరాలు ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు, గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో అని చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ నైబర్స్? వాళ్ళు కూడా ఇదే చెప్పగలుగుతున్నారా? ఇంకా ఏమైనా సమస్యలు కానీ? సాయి లక్ష్మి మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. మరోవైపు చూసుకుంటే అక్కడ ఉన్న స్థానికులు మాత్రం వీళ్ళు అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళు, మాకంతగా బయటికి వినిపించేది కాదు, కానీ లక్ష్మి అప్పుడప్పుడు మాకు చెప్తుండే ఇలా బాబుకి మాటలు సరిగ్గా రావట్లేదు అంటూ కూడా ఓనర్ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. ఎంత మాటలు రాకపోయినా భర్త వేధింపులు తట్టుకోలేకనే భార్య చనిపోయింది. కానీ చావొక్కటే మార్గమా? ఇద్దరు పసిపిల్లలు, అబ్బం శుభం తెలియని వాళ్ళు, 2 సంవత్సరాలు కమల పిల్లలు, చాలామంది పిల్లలకు పుట్టక ఎంతోమంది లబోదిబోం అంటుంటే ఈ తల్లి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఈ తల్లి ఎందుకు సొంత కన్న పేగుల్ని అలా మెత్తతో నొక్కి మరి ఎందుకు చంపేసింది? తను చంపేసిన తర్వాత తనెందుకు చనిపోయింది? అంతగా ఎందుకు చనిపోవాల్సిన డిసిషన్ తీసుకుంది? తన మానసిక పరిస్థితి ఓకేనా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ కూడా స్థానికులు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా కుటుంబ సభ్యులని ఆరాధిస్తున్న సిచ్యువేషన్. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇంట్లో ఉన్నటువంటి గొడవల కారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనేక గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు, 2 కవల పిల్లలు ఉన్నారు. అయితే పాప చాలా చలాకీగా ఉంటుంది, కానీ బాబు మాత్రం కొంచెం స్లోగా ఉంటాడు. ఈ విషయంలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ మధ్య గొడవలు అయ్యాయని, ఇక ఈ గొడవలు తారాస్థాయికి చేరడంతో అవి భరించలేక ఆ పిల్లల ప్రాణాలు తీసి ఆ తర్వాత తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. ఒక బిల్డింగ్ మీద నుంచి దూకినట్లుగా తెలుస్తుంది. ముందుగా 2 పిల్లల్ని కూడా గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే వివరాలు మా ప్రతినిధి పెట్రిషియా ఎవరైతే చిన్న పిల్లల ప్రాణాలు తీసి తర్వాత తాను కూడా అలాంటి దారుణానికి పాల్పడిందో ఆ తల్లి యొక్క, ఆ మహిళ యొక్క భర్తతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అసలు అతను ఏమంటున్నాడు, ఏం జరిగింది ఒకసారి విందాం. హలో, నమస్తే అండి. సాయి లక్ష్మి కుటుంబ సభ్యులా? అసలు ఏం జరిగిందండి? దానికి కారణం ఏంటి? చాలా కన్ఫ్యూజన్ ఉంది. నేను ఆర్టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు గాంధీలోనే ఉందా అండి బాడీ? మరి ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరండి, కనిపించట్లేదు. అట్లీస్ట్ మాట్లాడదాం అనుకున్నా కూడా. ఓకే, బట్ ఎక్కడున్నారు కొంచెం చెప్పగలుగుతారా? ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాం. వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారా? ఆహా, ఇతను కాదండి, అమ్మాయి వాళ్ళ తండ్రి. ఓకే, కంప్లైంట్ ఇచ్చారా మీరు హస్బెండ్ పైన? అంటే అతని వల్లనే చనిపోయిందని ఇచ్చారా? ఓకే 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 మరి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు మీ ఫ్యామిలీ వాళ్ళు? ఓకే, ఇక్కడ బాడీ దగ్గర ఎవరున్నారు? ఓకే, ఏమన్నా నంబర్ ఇస్తారా మీ వాళ్ళది? కన్న తల్లి 2 కవల పిల్లల ప్రాణాలు తీసి చివరికి తాను కూడా ప్రాణాలను తీసుకునే ప్రయత్నం చేసిందంటే, ప్రాణాలు తీసుకుందంటే అసలు ఏం జరిగింది? అంత భయంకరమైన, అంత కఠినమైన నిర్ణయం ఆ తల్లి అసలు ఎందుకు తీసుకుంది?
గొడవలు అనేది కామనే, కానీ ఇంత దారుణానికి పాల్పడేంత, ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేంత పెద్ద కష్టం ఆ తల్లికి ఏమొచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులతో ఆర్టీవీ మాట్లాడుతుంది, అలాగే పోలీసులతో మాట్లాడింది, స్థానికంగా ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే వాళ్ళిద్దరి మధ్యలో అడపదడప గొడవలు జరుగుతుండేవి. అట్ ది సేమ్ టైం పిల్లల విషయంలో కూడా చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. ఇక కంటిన్యూగా గొడవలు అవుతూ ఉండడం వల్ల ఆ ప్రెషర్ భరించలేక, ముఖ్యంగా బాబు విషయంలో కూడా హస్బెండ్ చాలాసార్లు గొడవ పడ్డాడంటూ తెలుస్తుంది. అంటే బాబు అంత యాక్టివ్గా లేకపోవడం, పాప అంతా కొంచెం స్లోగా ఉండడం, అలాగే కొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నాయంటూ తెలుస్తుంది. నిజంగా కేవలం ఈ గొడవల వల్లే జరిగిందా ఇదంతా అంటే ప్రాథమికంగా ఇదే సమాచారం తెలుస్తున్నప్పటికీ ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అంశాలకు సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఏం విచారణ జరుగుతోంది అనే దానికి సంబంధించి అక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆ యువతి, ఆ మహిళ, అలాగే ఆ పిల్లలు నివసించేటువంటి ఇల్లు అక్కడ, అలాగే సీసీ ఫుటేజ్ కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. ఆ ఘటన జరిగింది, ఎలా జరిగింది, ఆ మహిళ ప్రాణాలు ఎలా తీసుకుంది అనేది కానీ మేము మీకు చూపించడం లేదు. అంటే కొంచెం కష్టంగా ఉండడం, కలవరపరిచే దృశ్యాలు ఉన్నందున చాలా కఠినమైనటువంటి విజువల్ అది. సో అందుకే మేము చూపించడం లేదు ప్రస్తుతానికి మీకు. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది ఆర్టీవీ. మినిట్ టు మినిట్ అప్డేట్స్. అసలు ఈ కేసు విచారణ ఎలా జరుగుతుంది, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు అసలు ఎందుకు వస్తున్నాయి, ఇంకా కుటుంబ సభ్యుల వర్షన్ ఎలా ఉంది, ఏం జరిగింది అనేది మాకు కూడా తెలియదు అంటూ కుటుంబ సభ్యులు, అంటే సహజంగా కుటుంబ సభ్యులకి పలానా గొడవల వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ వాళ్ళు అలా చెప్పడం లేదు, ఏం జరిగిందో మాకు కూడా తెలియదు అంటున్నారు. అంటే కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ వీళ్ళెవ్వరికీ తెలియని ఇంకేమైనా బలమైన కారణం ఉందా, ఆ దంపతుల మధ్యలో ఏం జరిగింది? మరి కొద్దిసేపట్లో పోలీసులు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త